హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా అండ్ సహస్రత వ్లాగ్స్. సో కింద thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ ఏంటి అనేది. ఎస్ అండి, దాని గురించి మాట్లాడే ముందు కొంతమందికి కొంత క్లారిఫికేషన్ ఇద్దాము అంటే చాలామందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియదు. అందుకనేసి క్లారిఫికేషన్ ఇద్దామనేసి ఈ వ్లాగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవ్వడానికి ఇంకొంత టైం పడుతుంది. బట్ మానిటైజేషన్ అయితే పక్కా అవుతుంది. మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కావాలి. సో ఎవరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ మీద వచ్చిన డబ్బులతో మేము కారు కొనుక్కున్నాము అని ఎవ్వరూ కూడా అనుకోద్దండి, సరేనా? ఎందుకంటే జనరల్ సైకాలజీ అనుకోండి, అది తప్పులేదు. గమ్ముని యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందేమో, వచ్చిన డబ్బులతో కొనుక్కున్నారేమో అన్న మిస్కన్సెప్షన్లో ఉంటారు చాలామంది. అలా ఎవ్వరూ ఉండకండి, ఓకేనా? మేము మా కష్టార్జితంతోనే కొనుక్కున్నాము. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టార్జితంతోనే కొనుక్కుంటారు. వెన్ ద పాయింట్ కమ్స్ టు కాంటెంట్ క్రియేటర్, జనరల్గా ఇలా అనేసుకుంటారు కదా అందరూ. సో అలా ఎవరు అనుకోకండి, ఓకే? సో యాక్చువల్ మ్యాటర్కి వస్తే, ఆ రోజు రానే వచ్చేసింది. మేము కార్ కొనుక్కున్నాం. సో ఏం కార్ కొనుక్కున్నాం ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఇక్కడ వీడియో పెడుతున్నాను, చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా మీ కమెంట్స్ అనేవి నా కింద పోస్ట్ చేయండి, ఓకేనా? సో అక్కడికి షోరూమ్కి వెళ్ళడానికి అయితే నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. జనరల్గా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి శారీలో. నాకు శారీ అంటే ఓ పట్టాను కుదరదండి అకేషన్ టైంలో. దానివల్ల నేను ఒక ఒకేషన్ కూడా మిస్ అయిపోయాను. అదేంటి అనేది నేను అప్కమింగ్ బ్లాగ్లో పెట్టాను, చూద్దురు కానీ. సో ఇలా అయితే నేను, మా వారు, మా అమ్మాయి ఆటోలో షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్రెడీ మా అమ్మగారు, అన్నయ్య, వదిన షోరూమ్కి వచ్చేసారు. సో అక్కడ చిన్న చిన్న ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి, ఇదే మా కార్. సో వాళ్ళు చక్కగా ఓపెనింగ్ అనేది చాలా బాగా చేశారండి. నాకు హ్యాపీనెస్ తట్టుకోలేక నేనైతే డాన్స్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో మా అమ్మగారు అయితే మాకు కంగ్రాచులేట్ చేశారు. అలాగే మాకు షోరూమ్ వాళ్ళు కొన్ని చాక్లెట్స్ గిఫ్ట్ హ్యాంపర్గా ఇచ్చారు. అండ్ మా అమ్మగారేమో క్యాష్ అనేది ప్రజెంట్ చేశారండి కారు కొనుక్కున్న సందర్భంలో. సో మేము తీసుకున్న కార్ వచ్చేసి టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ మోడల్, వైట్ కలర్ పెట్రోల్ కార్ అనమాట. సో డౌన్ దింపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళనే అడిగితే వాళ్ళే దింపారండి. అక్కడ ఓ చిన్న కొబ్బరికాయ అది మొగదిన చేత కొట్టించేసి, అంటే ఆడపడుచు కదా అందుకని. సో మా ఇంటి దగ్గరలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటే అక్కడికి వచ్చి పూజ అనేది చేయించుకున్నాం అనమాట. పూజ కూడా చాలా బాగా చేశారు ఈ స్వామివారు. చాలా చక్కగా జరిగింది, సాటిస్ఫైడ్‌గా. సో ఈ కారు కొనుక్కోవడానికి నేను చిన్నగా సంకల్పించుకున్నానండి. అంటే నేను క్లియర్‌గా రాసుకున్నాను. ఏ కార్ కావాలి, ఎలాంటి కలర్, ఏ టైప్, మోడల్ అన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకుని పలానా డేట్‌కి, పలానా ఇయర్‌లో కావాలి అని చెప్పి రాసుకున్నాననమాట. సో అదే విధంగా జరిగిందండి. నేను నవంబర్ 30th, 2025 కల్లా కార్ డెలివరీ మా ఇంటికి వచ్చేసింది అని చెప్పి రాసుకున్నాను. అండ్ రోజువారీ పూజలవి చేసుకున్నానండి. సేమ్ నేను అన్నట్టుగానే జరిగింది. అందుకని నాకంతా హ్యాపీగా ఉండి నేనక్కడ డాన్స్ లాగా చేసేసాననమాట. సో అంటే కార్‌కి బెలూన్స్ కట్టాలి, బెలూన్స్ అన్నీ ఈచ్ పిన్ టు పిన్ అనేది నేను రాసుకున్నాను పుస్తకంలో. సో ఆ విధంగా జరిగేసరికి ఇంకా ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక అలా డాన్స్ వేశాననమాట. అండ్ అక్కడ పూజ అది చేయించుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళకి చిన్న పార్టీ అనేది ఇచ్చామనమాట. ఆ రోజు మా అమ్మగారు ఉపవాసం ఉన్నారు. సో ఆవిడ నేను బయట కూర్చుంటానని చెప్పి ఆవిడ బయటకెళ్ళిపోయారనమాట. ఉపవాసం ఉన్న వాళ్ళ ముందు తినకూడదు కదా, తప్పు కదా! అందుకని ఆవిడ పాపం బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం. మేమైతే చక్కగా లంచ్ ఎంజాయ్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నాం. ఇదండి ఈ రోజుకి లాంగ్ బ్లాగ్.